18వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, మీరు చెప్తున్నటువంటి ఈ గురులీలల వల్ల నా భక్తి తీవ్రతరమవుతున్నది, మనస్సు స్థిరపడుతున్నది. ఆపై శ్రీ గురుని యొక్క లీలలు నాకు చెప్పండి అని చెప్పేసి ప్రార్థించాడు. సిద్ధయోగి నామధారకుని ఆశీర్వదించి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, నీవు ధన్యుడవు. ఇవి వినడం వల్ల నీకెంత ప్రయోజనమో చెప్పడం వల్ల నాకు అంతే ప్రయోజనం. శ్రద్ధగా విను అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు కొంతకాలం భిల్లవటి యందు నివసించి అచ్చట నుండి వరుణా సంగమం చేరి కృష్ణా తీరమునందలి క్షేత్రాలను దర్శించుకుంటూ పంచనదీ సంగమ తీరమున ఉన్న అమరపురము అనే గ్రామానికి వచ్చి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ 5 నదులు కృష్ణానది యందు కలియుట వల్ల ప్రయాగ క్షేత్రము కంటే పవిత్రమైనది. అచ్చట శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను 5 నదులు వచ్చి కృష్ణయందు చేరుతాయి. ఇక్కడ స్నానము చేసినటువంటి వారి యొక్క మహాపాతకములు కూడా నాశనమవుతాయి. ఈ సంగమమునందు అమరేశ్వరుడు అనే శివుడు ఉన్నాడు. అందుచేతనే ఈ పురమునకు అమరపురము అనే పేరు వచ్చింది. అంతేగాక ఇక్కడ శక్తి తీర్థము అనే తీర్థము కూడా ఉన్నది. ఇక్కడే 60 మంది యోగినులు గుప్తముగా జీవిస్తూ ఉన్నారు. ప్రయాగయందు మాఘమాసం 1 రోజులు స్నానం చేస్తే వచ్చే పుణ్యము ఈ శక్తి తీర్థమునందు ఒక్క స్నానము చేస్తేనే కలుగుతుంది. ఇక్కడ కృష్ణానది దక్షిణ వాహిని అయి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ శుక్ల తీర్థం అనేటటువంటి తీర్థము కూడా ఉన్నది. ఇక్కడనే ఒక మేడి చెట్టు ఉన్నది. ఆ మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. దాని సమీపముననే పాప వినాశనము, కామ్యతీర్థము, వరద తీర్థము అనే తీర్థములు దగ్గరగా ఉన్నవి. సంగమమున శక్తి తీర్థము, అమర తీర్థము, కోటి తీర్థము అను ముఖ్యమైన 3 తీర్థములు ఉన్నాయి. ఇట్టి పుణ్య తీర్థములుండుట వల్లనే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడ కొంతకాలము నివసించారు. ఆయన అచ్చట నివసించటం చేత గుప్తములైనటువంటి ఆ తీర్థములన్నీ కూడా లోక విఖ్యాతి కాంచినవి. స్వామివారు ప్రతి నిత్యము కూడా అమరపురమునకు మధ్యాహ్న వేళ భిక్షకు వెళ్తూ ఉండేవారు. ఆ గ్రామమున ఒక వైదిక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు మిక్కిలి సాధు జీవనుడు. అతని భార్య మహాపతివ్రత. ఆ బ్రాహ్మణుడు బీదవాడగుటచే యాయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. వారి ఇంటి ప్రాంగణమున ఒక బచ్చలి తీగ ఉన్నది. ఏ దినమున వారికి భిక్ష లభింపలేదో అప్పుడు వారు ఆ బచ్చలి ఆకులను గిల్లి అదే ఉడకబెట్టుకొని తింటూ ఉండేవారు. ఒకరోజు అదృష్టవశమున శ్రీగురుడు వారి ఇంటికే భిక్షకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుని యొక్క భార్య స్వామిని ఆహ్వానించి షోడశోపచారములతో పూజ కావించి తాము వండుకున్నటువంటి బచ్చలి కూరను స్వామికి భిక్షగా సమర్పించింది. స్వామివారు తృప్తిగా సేవించి సంతృప్తి పొంది, నేటితో మీ దరిద్రం తీరిపోయింది అని చెప్పి వెళుతూ దారిలో ఉన్నటువంటి ఆ బచ్చలి పాదులన్నీ కూడా పీకేసి వెళ్ళిపోయారు. అది చూచి ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో దుఃఖించారు. ఆ బ్రాహ్మణ గృహిణి, అయ్యో, మనము స్వామికేమి అపరాధము చేశాము? ఎన్నడైనా భిక్ష దొరకని వేళ ఈ బచ్చలి ఆకుతో మనము కడుపు నింపుకుంటున్నాము కదా, ఇప్పుడు ఈ ఆధారము కూడా స్వామి తీసివేశారు. గర్భదారిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి మనము ఎలా జీవించగలము? ఈ పిల్లలను ఎలా పోషించగలము అని చెప్పి దుఃఖించింది.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరాజ్ఞ వల్లనే జరుగుతూ ఉంటుంది, ఈశ్వరుడు వారి యొక్క ప్రారబ్ధములను అనుసరించి ఆయా కాలముల యందు సుఖదుఖములను అనుభవింపచేస్తూ ఉంటాడు అని ఒక పలుగును తీసుకొని తిరిగి ఆ పాదును అక్కడే నాటుదామనేటటువంటి ఉద్దేశ్యంతో తవ్వడం ఆరంభించాడు. తవ్వుతూ ఉండగా గడ్డ పలుగుకు లోహపాత్ర తగిలినటువంటి శబ్దం వచ్చింది. ఆశ్చర్యకరముగా ఆ దంపతులిద్దరూ పై మట్టిని తీసి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారపు నాణెములు ఉన్నటువంటి నిధి కనిపించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూశావా, స్వామివారు ఈ లతను పీకివేయడం వల్లనే మనకి నిధి దొరికింది. స్వామి సాక్షాత్తు పరమేశ్వరులే అనుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళి స్వామివారి యొక్క పాదములపై పూలు వేసి జరిగిందంతా కూడా స్వామికి చెప్పారు. శ్రీగురుడు చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నేటితో మీ దారిద్ర్యము తీరిపోయినది. నేటి నుండి మీరు పిల్లా పాపలతో అష్టైశ్వర్యములతో తులతూగగలరు. కానీ ఈ నిధి దొరికినటువంటి రహస్యాన్ని మాత్రము ఎవరికీ చెప్పవద్దు. అలా చెప్పినచో లక్ష్మి మీ ఇంట ఉండదు. వెళ్ళి సుఖంగా జీవించండి అని వారిని ఆశీర్వదించి పంపివేశారు. చూచావా నామధారక, గురు కృపకు పాత్రుడైనటువంటి వానికి కష్టములు ఉండవు. కల్పవృక్షమే వారి ఇంట నివసిస్తుంది. ఎవరైతే భక్తితో సద్గురువును సేవిస్తారో వారు తప్పకుండా గురు కృపకు పాత్రులు అవుతారు. నీవు కూడా భక్తితో సద్గురువును భజింపుము అని సిద్ధయోగి నామధారకుడితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.